ఈ వస్తువుని ఇక్కడ ఉపయోగించు, ఈ గది ఇలాగే ఉండాలి, ఈ టాయిలెట్ ఇక్కడే ఉండాలి, ఈ గోడలు ఇలా నిర్మించాలి అని చెప్పేటువంటి చాలా సంకుచితమైనదా వాస్తుశాస్త్రం అంటే? ఈ వస్తువుని ఇక్కడ ఉపయోగించు, ఈ గది ఇలాగే ఉండాలి, ఈ టాయిలెట్ ఇక్కడే ఉండాలి, ఈ గోడలు ఇలా నిర్మించాలి అని చెప్పేటువంటి చాలా సంకుచితమైనదా వాస్తుశాస్త్రం అంటే? ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. వాస్తుశాస్త్రం అనేది ఒక జ్ఞాన పరంపర. ఇది చాలా సనాతనమైనది. ఎంత సనాతనమైనది అంటే వేదాల కాలం నాటిదని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇప్పటికీ 2500 వాస్తుశాస్త్ర గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. 2500 గ్రంథాలు వాస్తుశాస్త్రం గురించి ప్రస్తావించినటువంటి వాస్తు విజ్ఞానం గురించి తెలియచేసేటువంటి వాస్తుశాస్త్ర గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇవి అందుబాటులో ఉన్నాయంటే వేదకాలం నుంచి. జ్ఞానం ఎప్పుడు మొదలైంది అంటే వేద్ అంటే జ్ఞానం. వేదాలు 4గా చెప్పారు. అందులో అథర్వ వేదం, వేదాలలో అథర్వ వేదం, వేదాలకు మళ్ళీ ఉపవేదాలు ఉన్నాయి. ఆ ఉపవేదాలు, అథర్వ వేదానికి ఉపవేదం స్థాపత్య వేదంగా చెప్పబడింది. అథర్వ వేదానికి ఉపవేదంగా స్థాపత్య వేదాన్ని చెప్పారు. ఈ స్థాపత్య వేదాన్నే వాస్తుశాస్త్రంగా చెబుతున్నాం. ఈ వాస్తుశాస్త్రం అంత సనాతనమైనది, అంత పురాతనమైనది, అంత గొప్పది. ఇది కేవలం ఒక గది ఏ విధంగా ఉండాలి, ఒక ఫర్నిచర్ ఎక్కడ వాడాలి అనేది కానే కాదు. కాబట్టి ఇంకా వాస్తుశాస్త్రం యొక్క స్కోప్ గురించి మాట్లాడినట్టయితే స్థాపనాక విజ్ఞాన్, వాస్తుశాస్త్రాన్ని ఏమన్నారంటే స్థాపనాక విజ్ఞాన్ అంటే ఏది ఎలా స్థాపించాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదే స్థాపన. వేటిని గురించి చెప్పింది ఇది? భౌతిక ప్రపంచాన్ని మన అంతర్గతంగా ఉండేటువంటి చేతనతో, భౌతిక ప్రపంచాన్ని మన అంతర్గత చేతనతో అలైన్ చేసి జీవితాన్ని సుఖమయం చేసేటువంటిదే వాస్తుశాస్త్రం. అంతర్గత చేతనని భౌతిక ప్రపంచంతో అలైన్ చేసేదే వాస్తుశాస్త్రంగా చెప్పారు. నెక్స్ట్ వాస్తుశాస్త్రానికి 4 పిల్లర్స్ చెప్పారు. భూమి, భవనం, యాన్, శయన్. భూమి అంటే మనకు తెలుసు, భూమి. భవన్ అంటే మనం కట్టే బిల్డింగ్. యాన్ అంటే వాహనం. శయన్ అంటే పడుకునే మంచం. అంటే వాస్తుశాస్త్రానికి 4 పిల్లర్స్ ఏంటివి? భూమి, భవనం, యాన్, శయన్. ఈ భూమిని మీరు లోతుగా చూసినట్టయితే సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథంలో ఒక్క భూమి యొక్క రకాలను 12 రకాలుగా చెప్పారు. 12 రకాల భూములు ఉంటాయి, భూమి రకాలు ఉంటాయి అనే వివరణ చాలా విస్తృతంగా ఉంది. కాబట్టి అంత సూక్ష్మంగా మొదలుపెట్టినటువంటి విషయం మన యొక్క భౌతిక జీవితంతో అంతర్గత చేతనను అలైన్ చేసేటువంటి విషయంగా చెప్పబడింది. ఇంకా చూస్తే భవనాలను రకరకాలుగా వర్ణించారు. అందులో ఒక చిన్న విషయాన్ని చూసినట్టయితే ఇటుకలను ఏ విధంగా ఒకదానితో ఒకటి అలైన్ చేసి గోడ నిర్మించాలి అంటే గోడ నిర్మించేటువంటి విధానాలు సమరాంగన్ సూత్రధారలో 20 రకాలుగా చెప్పారు. ఏ రకమైన విధానాన్ని ఎక్కడ ఎందుకు వాడాలో చెప్పడం జరిగింది. ఇంకా చూసినట్టయితే వాస్తుశాస్త్రం యొక్క పరిధి మనకు సంబంధించినంత వరకు ఇటుకలు, రాళ్ళు, కలప ఇవన్నీ నిర్జీవమైనవి. కానీ వాస్తుశాస్త్రం దీన్ని స్త్రీ, పురుష, పుంలింగాలుగా అభివర్ణించింది. అంటే మనం ఏదైతే నిర్జీవంగా భావిస్తున్నామో ఇటుకలు, రాళ్ళు, కలప ఇత్యాది విషయాలను వాస్తుశాస్త్రం వాటిని స్త్రీ, పురుష, పుంలింగాలుగా అభివర్ణించింది. అంతేకాదు జైసే భూమి వైసే నివాసి అనే మాట వాడారు. జైసే భూమి వైసే నివాసి. ఏ విధమైన భూమిలో ఉండేటువంటి వ్యక్తి ఆ విధమైన లక్షణాలను ఆపాదించబడతాడు అని చెప్పడం. నెక్స్ట్ వాటి యొక్క షేపు, పరిసరాలు, బిల్డింగు, స్మాల్ హౌస్ ఒక చిన్న ఇంటి నుంచి అత్యంత పెద్ద నగరాల నిర్మాణం వరకు వాస్తుశాస్త్రం వివరిస్తుంది. నెక్స్ట్ డూ దిస్, డు నాట్ దిస్. ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు, ఇక్కడ ఇది ఉపయోగించు, ఇది ఉపయోగించకూడదు అనేటువంటి సంకుచితమైన ఉద్దేశంతో ఉన్నది వాస్తుశాస్త్రం కాదు.
చాలా బ్రాడెస్ట్ సంగతిలో వాస్తుశాస్త్రం చెప్పబడింది. కాబట్టి సంకుచితమైన దృక్కోణంలో కాకుండా ఎక్కడ ఏ గదిని వాడాలి, ఎక్కడ ఈ తూర్పు ఎంత తిరిగింది, ఈ డోరు ఇంత ఇక్కడ ఎందుకుంది, ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టి వెంపర్లాడకుండా దీని యొక్క గెహరాయి అంటే లోతు, వాస్తుశాస్త్రం యొక్క పరిధి చాలా పెద్దది కాబట్టి దాన్ని అదే దృక్కోణంలో అర్థం చేసుకొని అదే దృక్కోణంలో ఉపయోగించినప్పుడు భౌతిక విషయాలకు అంతర్గత చేతనకు అలైన్మెంట్ సరిగా ఉండి వ్యక్తి జీవితం అత్యంత అద్భుతంగా రమణీయంగా రాణిస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది.